వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ కూతుర్ల వ్లాగ్స్ ఛానల్లో మీకు బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో వచ్చేసింది. ముందుగా పెసరపప్పు వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బీరకాయ 15 మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పు కడిగి పెట్టుకోవాలి. తర్వాత బీరకాయ, ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 టమాటాలు, తర్వాత వచ్చేసి కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి రోట్లో దంచి పెట్టుకున్నది, తర్వాత సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చెప్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైందా లేదా చెక్ చేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఆయిల్ 2 స్పూన్స్, ఆయిల్ చూడండి నేను ఎక్కువ వేసుకోలేదు, కొంచెమే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్ చేసుకొని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేస్తున్నాను. ఆయిల్లో వేసేసేయాలి. ఆయిల్ మొత్తం హీట్ అయింది కాబట్టి మంచిగా వేపేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందే కరివేపాకు వేయలేదండి. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. 2 రెమ్మల కరివేపాకు కడిగి పెట్టుకున్నది. అది ముందుగా వేస్తే ఇట్లా ఆయిల్ మొత్తం చిడుతుంది, అందుకే నేను ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, అప్పుడు చిట్టదు. మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే ఫ్రెష్గా రోట్లో దంచుకున్నది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ ఉంటుంది కాబట్టి కర్రీ కూడా మనకు టేస్ట్ బాగుంటుంది. అది మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి.
ప్యాకెట్ పసుపు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇది పసుపు కొమ్ములు తీసుకొని ఆడిచ్చింది కాబట్టి కొంచెం వేసుకున్నా కూడా కర్రీలో ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. పసుపు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నేను మా కర్రీకి సరిపడా వేసాను. మీరు ఎంత వేసుకుంటారో ఆ కర్రీకి సరిపడా వేసుకోండి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే టమాటోస్ మొత్తం మంచిగా స్మాష్ అయ్యి ఉంటాయి. తర్వాత దీంట్లో నానబెట్టుకున్న పెసరపప్పు వేసేయాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మన గ్రేవీ టేస్ట్ వచ్చేసి బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసి మంచిగా మొత్తం కలిపేసుకుందాము. పౌడర్ కూడా మేము ఇంట్లో ఆడించుకున్నది కాబట్టి నేను ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. మాకు సరిపోతుంది. మీరు ఎంత కారం తింటే అంతే వేసుకోండి. కారం వేసేసి బాగా కలపాలి. మంచిగా కలిపేసుకుంటే ముక్కలకంతా పట్టేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్. ఇది కూడా ఇంట్లో గ్రైండ్ చేసిందే అండి. ఇది వచ్చేసి 1 స్పూన్కి కొంచెం తక్కువ, అంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి గ్రైండ్ చేసింది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఆ
మొత్తం మంచిగా కలిపేసి, నేనైతే ఉప్పు ఏం చెక్ చేయడం లేదండి, నేను కరెక్ట్గా వేసాను కాబట్టి. మీరు ఈ టైంలోనే సాల్ట్, కారము చెక్ చేసుకొని మీకు కావాలంటే ఇప్పుడే ఈ టైంలోనే వేసేయాలి. మళ్ళీ తర్వాత వేస్తే బాయిల్ అవుతుంది కదా, అప్పుడు తెలియదు. ఇప్పుడు సరిపడా నేను వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి, ఇప్పుడు కొంచెం దీని మీద మూత పెట్టేసి ఉడికిద్దామండి. ఒక 5-6 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఫుల్ బాయిల్ అవుతుంది. ఇలా మంచిగా కలుపుతూ ఉంటే తెలుస్తుంది మనకి పెసరపప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి. ఒకసారి అలా పట్టుకొని చెక్ చేస్తే ఇంకా కొంచెం ఉడకలేదు కాబట్టి నేను కొంచెం మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను పైన. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేస్తాను. కొత్తిమీర వాటర్లో కడిగేసి మంచిగా కర్రీలో వేసేసేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని చూడండి, వాటర్ ఏం లేదు, మంచిగా అయిపోయింది కాబట్టి ఇంకా కర్రీ మనకు రెడీ అయినట్టే. ఒకసారి కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అడగంటకుండా. దాంట్లోకి జొన్న రొట్టె చేసింది తిని నేను నా మనవరాలు మీకు ఎలా ఉందో చెప్తానండి. సూపర్గా సూపర్ ఉంది. దీంట్లో మీకు కూడా చేసుకోండి, నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.